तन्नो लक्ष्मी प्रचोदयात्। आवाहित देवताभ्यो नमः। यथास्थानं प्रतिष्ठापयामि। साधया साधया क्षमस्व। ओम् గోత్ర ప్రవరలు చెప్పిన తర్వాత యోక్త్రమును యజ్ఞోపవీతమును అలాగే ప్రతిసరములను వాటిని పూజ చేశారు. వాటిని ఆవాహనం చేసి వాటిని స్వామికి సమర్పిస్తారు. ముందుగా అమ్మవారికి యోక్త్రధారణం జరగబోతున్నది. ఆ యోక్త్రాన్ని అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. దర్భలతో 12 దర్భములతో తయారు చేసేటువంటి యోక్త్రం అది. దాన్ని యోక్త్రం అని పేరు దానికి. దానిని అమ్మవారికి ఎందుకు ధరింపజేయాలి అనంటే గర్భస్థ దోషములు తొలగడానికి అని స్మృతులు చెప్తూ ఉన్నాయి. అమ్మవారి గర్భములకు ఏమిటి దోషం? అమ్మవారికి ఏ దోషము లేకపోయినా అమ్మవారి సంతానమైనటువంటి మన దోషములన్నీ తొలగించడానికై అమ్మవారికి దాన్ని ధరింపజేస్తారు. మన పాపములన్నీ తొలగటం కోసమని అమ్మవారికి ఈ యోక్త్ర బంధనాన్ని అర్చక స్వాములు జరిపిస్తూ ఉన్నారు. అందరికీ దాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా దర్శించండి. ధ్రువందే రాజేతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. యోక్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మి భవంతో మహాంతో అనుగృహంతు. యోక్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మవారికి యోక్త్రధారణ జరిగిన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణం చేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతము ద్వితీయాశ్రమ సిద్ధ్యర్థం అని సంకల్పం. 2వ ఆశ్రమమైనటువంటి గృహస్థాశ్రమంలో స్వామివారు ప్రవేశిస్తున్నారు అని చెప్పడం కోసమని ఆ సంకల్పాన్ని చెప్పి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అర్చక స్వాముల యజ్ఞోపవీతాన్ని మీకు దర్శింపజేస్తున్నారు. అంతా కూడా నమస్కారం చేసుకోండి. దానిని రామచంద్రమూర్తి వారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. శ్రీ జగదాంబదేః అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. యజ్ఞోపవీత ధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పృథివీం పృథివీ పూతా పునాతు మాం పునందుర్బ్రహ్మణస్పతిర్బ్రహ్మ పూతా పునాతు మాం. సపర్వారాయ శ్రీరామచంద్రవరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. రాజ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. అలాగే అలంకారం కోసమని సువర్ణ యజ్ఞోపవీతం అది. దీన్ని అలంకారార్థంగా స్వామికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా కూడా ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని సేవించండి.
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సహయం పురస్కారాద్ ఆయుష్యమత్రియం ప్రతిముంజ శుక్లం యజ్ఞోపవీతం పరమస్తు తేజః భవంతో మహాంతో నుగృహంతు సువర్ణయజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు వరపూజాం కుర్యాత్ ఉత్తరాగ్రం కూర్చన్నారాయణస్య ఆసనం దత్వా. ఇప్పుడు వరపూజ అని చేస్తారు స్వామికి. వరుడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణువు కనుక ఆయనకు, మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆయనకు ఇప్పుడు పూజ, దాంట్లో ప్రధానంగా పాద ప్రక్షాళనం అనేటువంటిది జరుగుతుంది. మనందరికీ తెలుసు, వివాహాల్లో కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంటాం కదా. అలాగా ఈ సందర్భంగా ఆ స్వామి యొక్క పాదారవిందముల ప్రక్షాళనము చేస్తారు. ఆ పాదములు ఎలాంటివి అనంటే ఈ మూడు లోకములు కొలిచినటువంటి పాదములు కదా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య అని వేదం కీర్తించేటువంటి పాదములు. విష్ణోః పదే పరమైత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ అని ప్రతివాది భయంకర అన్నన్ అనేటువంటి వారు చెప్తారు ఆ పాదార విందముల గురించి. అటువంటి బ్రహ్మ కడిగిన పాదమైనటువంటి ఆ స్వామి యొక్క విందములను వరపూజ సందర్భంగా అర్చక స్వాములు ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ఉత్తరాగ్రం కూర్చన్నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్ణుస్తవదేతి పరో మాత్ర చేతుద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ప్రతద్విష్ణుస్తవదే వీర్యాయ రుగోన భీమః కుజరోగిరిష్ఠాః యస్యోరుషుద్విషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః అరోమాత్రయా తనువావృధానా నదే మహిత్వమన్వశ్నువందే ఉభే దేవిద్భరజతే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే తదహానయశ్చక్రాజ విద్మహేతి నారాయణాస్త్రేణ చ పాదారవిందయోరభిమంత్ర్య లోదవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ తతః ఇమం మే గంగేతి మంత్రేణ పుష్పోదకస్తవనం కుర్యాత్ ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శుద్ధృస్తోమగుంసజటాపవృష్ణియా అసిక్నియా మరుత్కృధే వితస్తయార్కీర్షోమయా అర్చత ప్రార్చత హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. వరపూజ సందర్భంగా బంగారు ఆభరణములు ఈ సందర్భంగా సమర్పిస్తారు. భక్త రామదాసు గారు సమర్పించినటువంటి ఆభరణములు. ఆయన కీర్తనలో చెప్తారు, ఇక్ష్వాకు కులతిలక ఇకైన పలుకవే రామచంద్ర అని. ముందుగా ఆ ఆభరణాల్లో పచ్చల పతకాన్ని ఇక్కడ రామచంద్రమూర్తికి అలంకరింపజేస్తున్నారు. అందరు అర్చక స్వాములు ఆ పతకాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఎంతో విలువైనటువంటి ఆభరణాలు. రామదాసు గారు ఈ పచ్చల పతకాన్ని తయారు చేయడానికి ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారట. భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర అని అంటారు. అంటే భరతుడి కోసము చేయించినటువంటి పచ్చల పతకం. అయితే దాన్ని రాముడికి ఇక్కడ ధరింపజేస్తున్నారు. అంటే భరతుడికి చేసినటువంటి పచ్చల పతకాన్ని రాముడికి ఎందుకు ధరింపజేయడం అంటే ఇక్కడ భరతుడు వేరుగా లేడు, రామునితోనే కలిసి ఉన్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి అని.
అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ రాముడు చతుర్భుజములతో ఉంటాడు గనక ఆ చతుర్భుజములలో ఉండేటువంటి శంఖ చక్రములే భరత శత్రుఘ్నులు అని. శంఖరూపి భరతుడు, చక్రరూపి శత్రుఘ్నుడు కనుక అక్కడ రామచంద్రమూర్తితో కలిసిపోయి శంఖముగా ఉన్నటువంటి భరతుడు ఆయనతోనే ఉన్నాడు కనుక రామచంద్రమూర్తికి ఆ పచ్చల పథకాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అంతా సేవించారు. ప్రార్చన ప్రియమేధాసో అర్చద అర్చందు పుత్రకాముదపురన్న దుష్వర్చద అర్చద ప్రార్చన హిరణ్యరూప సహిరణ్య సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే చింతాకు పథకాన్ని ధరింపజేస్తున్నారు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర. ఆ చింతాకు పథకాన్ని అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ఇది సీతమ్మ వారికి కళ్యాణ సందర్భంగా ఇక్కడ ధరింపజేస్తారు. అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చదంతు పుత్రకాముదపురన్న దుష్వర్చద అర్చద ప్రార్చద హిరణ్యరూపస్థిరణ్యచంద్రకపాన్నపాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే నిహత్య హిరణ్యరాజసత్యం నమస్మై. రామమాడ అది గొలుసులో పొదిగి ఉన్నటువంటి రామమాడ చిన్నజీరి స్వామి వారు అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ఇది రామలక్ష్మణులు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై తానీషాకి సమర్పించినటువంటి బంగారు నాణ్యాలలో ఇదొక నాణ్యం. ఈ నాణ్యం పైన ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు ఉంటుంది, ఇంకొక వైపున ఆంజనేయ స్వామి ఉంటారు. దీన్ని రామమాడ అంటారు. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు. అన్ని దిక్కులకి వారు అలా ప్రదక్షిణంగా దర్శింపజేస్తారు. అంతా సేవించండి. గొలుసులో పొదిగి ఉన్నటువంటి ఆ రామమాడ సాక్షాత్తు రామలక్ష్మణులు తానీషాకి ఇచ్చినటువంటిది అన్నమాట. అటువంటి ఎంతో వైభవం కలిగినటువంటి ఈ మాడను లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా అలంకరిస్తారు. ఈ సీతారాముల కళ్యాణంలో కేవలం సీతారాములు మాత్రమే కాక లక్ష్మణస్వామి కూడా పక్కనే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అనంటే రాముని విడిచి సీతమ్మైనా కొంతకాలం ఉంది, కానీ రాముణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండనటువంటి వాడు లక్ష్మణస్వామి. బహిః ప్రాణ ఇవాపరహ అని అంటారు వాల్మీకి మహర్షి. అటువంటి లక్ష్మణస్వామి ఎంతో ఉపకారం చేశాడు. సీతారాములకి నిరంతరం వారిని అంటిపెట్టుకుని ఉండి వారికి నిరంతరం సేవ చేసినటువంటి మహనీయుడు కనుక ఆ లక్ష్మణస్వామికి ఆ రామమాడను ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అర్చక స్వాములు ధరింపజేస్తారు. అంతా కూడా ఆ రామమాడని సేవించుకోండి. ఎంతో విశేషమైనటువంటి రామమాడ. అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చపుత్రకాముదపురన్న దుష్వర్చద అర్చద ప్రార్చద సమర్పణ ముహూర్తస్తు ముహూర్తోస్తు భవంతో మహాంతో సమర్పణోర్గస్సుముహూర్తోస్తు ఇషేత్కోర్జేత్వేతు సకలారాధనైష్వర్చితమస్తు. ఓం హేత్కోర్జేత్వా వాయవస్థో వాయవస్థదేవో వస్తవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. మధువర్గం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్తమర్ప్య
అమృతోపస్తరణమసి తదనంతరం ఇదం విష్ణుర్మధువార్దాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్య ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుంసురే మధువాదారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంపోషధి మధునక్తముదోషధి మధుమత్పార్థివగోరజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః మంత్రేణ స్తూష్ణీం విరాజో దోహోసి విరాజో దోహమశీయ మమ పత్యాయ విరాజ తూష్ణీం చతుర్థమాచమనీయం అమృతాభిధానమసి తదనంతరం జువం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్ ఓం ఇమం వస్త్రాణి మే వసావసాధేయువోర్ఛిద్రామందవోహసర్గాః అవాదరదమరుదాని విశ్వస్య అర్ధేన విత్రా వరుణాధరేధే శ్రీరామనవమి ప్రయుక్త సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాన్య మహోదయులు మన ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించేటువంటి పట్టు వస్త్రాలని దేవాదాయ ధర్మదాయ శాఖామాత్యులు శ్రీమాన్ ఇంద్రకరణ్ రెడ్డి గారి దంపతులు మనందరి తరఫున వారిస్తున్నారని అనుకోకండి, మనందరము కలిసి వారి చేతుల మీదుగా మనం రాముడికి సమర్పిస్తున్నాము అనుకోవాలి. ఎందువల్లంటే అందరం సమర్పించలేం కాబట్టి మన అందరము ఎన్నుకున్న ప్రజానాయకులే మన తరఫున ఉండి సమర్పిస్తారు. ఇది మనమంతా కలిసి సమర్పించిన వస్త్రాలు. మాన్య మహోదయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు, అలాగే మనమంతా రాష్ట్ర ప్రజలంతా కలిసి రామచంద్ర ప్రభువుకి సమర్పించే పట్టు వస్త్రములు మధుపర్క సమయంలో, ఈ సమయంలోనే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహంగా కూడా మనకి వస్త్రాలు సమర్పించబడ్డాయి. అలాగే నిన్న ఎదుర్కోలు రోజున మన జగదాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చనజీర్ స్వామి వారి యొక్క సమర్పణగా రామచంద్ర ప్రభువుకి సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించబడుతున్నాయి. ఇదే సమయంలో కలౌ వెంకటనాయక అని కీర్తించబడినట్లుగా రామచంద్ర ప్రభువుకి చాలా సంబంధమున్న క్షేత్రం వెంకటాచలం. కారణము దశరథ మహారాజట తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఎప్పుడు త్రేతాయుగానికి ముందు ప్రార్థించాడు. వెంకటేశ్వర స్వామి వారు నాకు సంతానం కావాలయ్యా అని 4 శ్లోకములతో స్తుతించాడట. నువ్వు 4 శ్లోకాలతో స్తుతించావు కదా, 4 కుమారులు పుడతారు అని శ్రీనివాసుడు అనుగ్రహించాడని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. అంటే రామచంద్రమూర్తి అవతారమునకు కూడా అనుగ్రహించిన పెరుమాళ్ళు శ్రీనివాస పెరుమాళ్ళు. ఆయన స్థానం నుండి మర్యాదగా ఈ వైకుంఠరామునికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. దేవస్థానం ప్రతినిధులుగా ఉండేటువంటి ఏఈఓ పేరు చెప్పండి, తులసీ ప్రసాద్ గారు, వారి పరివారం వేద విద్వాంసులు, అలాగే పరివారం అంతా కలిసి
రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవ సమయంలో సీతమ్మ తల్లికి రామచంద్ర ప్రభువుకి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పద్మం ధనన్నః శ్రీ భాగ్యలక్ష్మీ కరదల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయధర విజయభూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయతు విజయతాం సర్వదాం రాజ్యలక్ష్మీ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అలాగే ప్రతి సంవత్సరం లాగానే మాంద్య మహోదయులు మన దేవాదాయ ధర్మదాయ శాఖ మార్చులు ఇందకరణ్ రెడ్డి గారు దంపతులు కూడా ఈ సంవత్సరం కూడా వారు వ్యక్తిగతంగా కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇందులో మరొక విశేషం, ప్రతి ఏడాది కూడా భక్తరామదాసు గారి యొక్క వంశానికి చెందిన 10వ తరం వారసులు శ్రీనివాసరావు దంపతులు కూడా ఈ సమయంలో సమర్పించడం కేవలం ఒక అంశం కాదు, అవసరం కూడా. చారిత్రకమైన అవసరంతో రామదాసు గారి యొక్క వంశం తరపున శ్రీనివాసరావు దంపతులు పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. ఇది భక్తరామదాసు గారి ద్వారా అందుతున్న మర్యాద. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందపు వీర వైష్ణవాచార జనంబుకాగ విరజానది గౌతమిగా దికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముకాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి. ఇంకా చాలా మంది భక్తులు ఇలాగ రామచంద్రమూర్తికి మధుప్రకాల సమయంలో వస్త్రాలు సమర్పిస్తున్నారు. అలాగే ఈ క్షేత్రంలో రామదాసు గారి తర్వాత ఈ క్షేత్రాన్ని ఉద్ధరించిన మహనీయులు, ఈ క్షేత్రాన్ని మరింత శ్రీవైష్ణవ సంప్రదాయ పరిపుష్టం చేసినటువంటి మహానుభావులు అయిన శ్రీ రాజా తూము నరసింహదాసు గారి యొక్క వంశస్థులైనటువంటి వారు కూడా ఈ సమయంలో మధుప్రకాలను సమర్పిస్తున్నారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. చాలా మంది భక్తులు అలాగే ఈ జిల్లా శాఖామాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు, అదేవిధంగా ఈ ప్రాంతపు ఎమ్మెల్యే వీరయ్య గారి దంపతులు, అలాగే ఈ ప్రాంతం వారు అందరూ కూడా అధికార ప్రతినిధులు, అనధికార ప్రతినిధులు, భక్తులు అందరూ కూడా రామచంద్ర ప్రభువుకి సీతా కళ్యాణ మహోత్సవ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్ని వస్త్రములు రామచంద్ర ప్రభువుకి అందుతున్నాయి, సద్వినియోగపడతాయి. బలో జయ శ్రీరామచంద్ర భగవాన్ కీ జై. తతః చరణం పవిత్రమిదగవోత్సజ్జనార్ధక్రముకం మూర్ధన్యోపరితః విసర్జేత్. ఓం చరణం పవిత్రం విదదం పురాణయ్యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాత్మానమరాజింతరేమ. తతఃసిద్ధం అన్నమాదాయ
భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోషపరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సావిరాట్ తన్మాక్షాయితస్య దేశీయ కర్మ ఊర్జంధాః. ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపానమాహుః. అన్నం మృత్యుం తముజీవాతుమాహుః. అన్నం బ్రహ్మాణాజరసం వదంతి. అన్నమాహుః ప్రజననం ప్రజానాం. మోహమన్నం విందతే అప్రజేతాః. సత్యం బ్రవీమి వధయిత్సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం. కేవలాఘో భవతి కేవలాది. తతః కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి. మధుపర్క సమర్పణమైన తరువాత గవోత్సర్జనము అని ఒక సాంప్రదాయ పద్ధతి అది జరిగింది. ఆ గవోత్సర్జనంలో ఒక చిన్న క్రముకం అంటే ఒక వక్కను తీసి అదే ఒక వృషభంగా భావించి దాన్ని ఇక్కడ విసర్జనం చేయడం జరుగుతుంది. కన్యా దాన సమయంలో ఈ గవోత్సర్జనం చేయవలెను అని ఒక నియమం. ఆ నియమాన్ని పాటిస్తూ లోకాచార క్రమంలో ఆ గవోత్సర్జన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు జరుపుతారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. మహాసంకల్పాన్ని పఠిస్తాము అని సంకల్పించారు. ఇది మహాసంకల్పం అని పేరుది. ఈ కన్యాదానం కానీ ఏవైనా కొన్ని ఉత్తమమైనటువంటి కార్యక్రమములు చేసేటప్పుడు ప్రధానంగా వివాహ సమయంలో